హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక సిస్టర్ అడిగారు, అన్నయ్య చంక 40-42 ఉన్న వాళ్ళకి ఎంత పెట్టాలి ఆ చంక? నేను 6 పెట్టినా 6.5 పెట్టినా లూజు టైట్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు. కప్పు పొడవు పెంచినప్పుడు చంక మెడ కూడా పెంచాలా? ఇంకొక సిస్టర్ అడిగారు షోల్డర్ ఎవరికి ఎంత పెట్టాలి? ఇవన్నీ ఏంటి అంటే ఒక దాంట్లోవి కాదండి కామెంట్స్ నేను మీకు చెప్పేవి. ఇటు యూట్యూబ్లో అడుగుతున్నారు, అటు ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు, ఇటు ఫేస్బుక్లో, ఇటు మోజోలో ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మాకు అందరివి కూడా అందుట్లో ఒకటి తీసుకొని ఒక కాన్సెప్ట్ తయారు చేసి నలుగురికి ఒకే దాంట్లో చెప్దామని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది కామెంట్లు నా కంట పడక ఆగిపోతున్నాయి, ఏమనుకోవద్దు. మీరైతే కామెంట్ చేస్తున్నారు చాలా చక్కగా, నాకు కూడా హ్యాపీగా ఉంది. నేను నిన్న సండే కాబట్టి నేను మంచిగా చక్కగా ఇంట్లో ఉండి కామెంట్స్ చూసుకున్నాను కాబట్టి నాకు టైం ఉండి వీళ్ళవి నాకు దొరికాయి అన్నమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, అందువల్ల ఇవి 3 కూడా నేను ఈరోజు 3-4 కామెంట్స్ ఒకేసారి చెప్దామని చెప్పేసి నేను ఇప్పుడు డ్రాయింగ్ వేసి చెప్తానమాట. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, క్లాత్ తీసుకున్నాను, షింక్ చేసి వాష్ చేసి బ్యాక్ పార్ట్ అనేసి వేద్దాం మనం. ఓకేనా? బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టేసి ఇక 15 ఇంచులు మనం పొడవు పెట్టేసి వేసేద్దాం. ఇంకా చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ పూర్తిగా మనం డ్రాయింగ్ అనేది వేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇది చూడండి, 8, 8, 32 నడుము సైజు పెడదాం. మీడియం సైజు పెడతాను నేను ఎప్పుడైనా, ఎవరికైనా కూడా సెట్ అయ్యేటట్టు. ఓకేనా? ఇలా పెట్టేసాము. అయితే కొంతమందికి ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కప్పు పొడవు పెంచితే చంక పెంచాలా, ఈ యొక్క మెడ పెంచాలా అని అడిగిన వాళ్ళకి చెప్తాం సమాధానం. ఇవి 2 డౌట్స్ ఎలా ఉన్నాయనేది. కప్పు పెంచినప్పుడు అంటే కొంతమంది ఏంటంటే బ్లౌజులు ఒక 4-5 సంవత్సరాల కింద కుట్టించిన బ్లౌజులు ఆదికిచ్చి కప్పు కొంచెం పెంచండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ అప్పుడు మనం అడగడం తప్పు, లేకపోతే మనం అడగకనో వాళ్ళకి తెలియకనో వాళ్ళు కొన్ని విషయాలు మనకు చెప్పరు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు మనం వాళ్ళని కస్టమర్ని అడగాలన్నమాట. ఫస్ట్ ఫోన్ చేసైనా, లేకపోతే మళ్ళీ వచ్చిన తర్వాత అయినా ఇదొక్క విషయం గురించి ఆగిపోయిందని, లేకపోతే అప్పటికప్పుటికైనా మనం ఏమని అడగాలంటే కప్పు పెంచాము మనం, ఇప్పుడు కప్పు పెంచినప్పుడు మరి మెడ కూడా పెంచాలా, మీకు చంక కూడా టైట్ ఉందా, ఎలా ఇప్పుడు మనం నడుము కూడా పెంచాలా అనేవి అడగాలన్నమాట. ఎందుకంటే కప్పు పెంచినప్పుడు ఆటోమేటిక్గా బాడీ పార్ట్ అంతా లూజ్ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి మీరు, ఎందుకంటే ఆది బ్లౌజ్ ఇచ్చారు. ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనకి, ఇప్పుడు నేను ఒక ఆది బ్లౌజ్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ మనకి ఇచ్చారు. ఇలా వాళ్ళు ఇచ్చినప్పుడు దీన్ని కప్పు పెంచమని మనకి చెప్పిర్రు అనుకోండి. చూడండి, ఇలా చెప్పిర్రు కదా, ఇది పెంచమని చెప్పినప్పుడు ఇది మనకి ఎక్కడికి ఉంటుంది? కరెక్ట్గా చెస్ట్కి కిందికి మనకి కరెక్ట్గా 13.5 ఉంది. అయితే మనం 14.5 పెట్టాము, ఇప్పుడు 15 పెట్టామంటే దగ్గర 1.5 ఇంచు మనకి పెరిగింది. ఈ 1.5 ఇంచుకి మనకి ఏమవుతుంది? పైకి కిందికి తేడా అనేది ఉంటుంది. మనకి ఇప్పుడు 1.5 ఇంచు పైకి పెట్టి కొలిసి చూస్తే మనకి నడుము 32 ఉండేది 33 ఉంటుంది. 1 ఇంచు ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ ఇంచు అనేది మనం ఆది బ్లౌజ్ ప్రకారం మనం కుట్టామనుకోండి, నడుము పెంచుతున్నాం కదా, కిందికి రాగానే ఏమవుతుంది? నడుము పెరగడం వల్ల మనకేమవుతుందంటే లూజ్ అనేది వస్తుంది అనమాట. లూజ్ వచ్చేసి మనం పెంచినందుకు ఆ లూజ్కి సరిపోతుంది. కానీ మళ్ళీ వాళ్ళకి ఏమవుతుందంటే షేపులు అనేవి మారిపోతాయి. 1 ఇంచు 1.5 ఇంచెస్ మార్చినప్పుడు ఆది బ్లౌజ్కి మనం పెంచిన దానికి చాలా డిఫరెంట్ వస్తుంది. కిందికి దిగుతుంది జాకెట్ అంతా. కిందికి దిగినప్పుడు వాళ్ళకి అది కుదరలేదు కావడమో, లేకపోతే లూజ్గా ఉండడమో, గూడలు జారిపోవడమో, చంక లూజ్ రావడమో ఇవి జరుగుతాయి. అందుకని నేను ముందు అడగమంటున్నాను, ఏమని? మీకు మెడ ఈ ఆది బ్లౌజ్ సరిపోయిందా, లేకపోతే దించాలా అంటే వాళ్ళు సరిపోయిందంటే అంతే పెట్టండి. లేదు మెడ కూడా కొంచెం దించండి, కప్పుతో పాటు బాగుంటుందంటే దించండి. ఇక చంక మీకు టైట్గా ఉందా, లూజ్గా ఉందని ఒకటి అడగాలి. అడిగితే లేదు చంక కూడా టైట్గానే ఉంది అంటే మెడతో పాటు చంక కూడా దించండి. దించి ఇక మనం మెడ ఎంత అయితే దించుకున్నాం, చంక కూడా కొంచెం ఉజ్జాంపుగా ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు అలా దించుకోండి, ఎంత టైట్ ఉంది ఏందని. వీలైతే వేసుకొని చూడండి, నేను చూస్తాను అని చెప్పేసి, మీరు లేడీసే కాబట్టి మనకి ఎట్లయినా డ్రెస్సింగ్ రూమ్ ఒకటి చూయించి ఇంట్లో కానీ షాప్లో కానీ ఒక రూమ్ అనేది ఉంచాలి వాళ్ళకి సపరేట్గా. వేసుకొని చూపిస్తారు మనకి, అప్పుడు మనం చూస్తే మన కళ్ళతో మనకు అర్థమవుతుంది. అలా మనం చేయాలి. చేసిన తర్వాత ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలో రాసుకొని దాన్ని బట్టి మనం కట్ చేయాలి. ఎందుకంటే ఆది బ్లౌజు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొంతమంది చెప్పరాక కూడా సేమ్ ఇలాగే కుట్టండి అని చెప్తారు. సిగ్గుపడో, చెప్పడం రాకో, తొడగడం రాకో, ఎవరన్నా కలిపి చెప్పినవి మనకి చెప్పడము. కొంతమంది డ్రెస్ మెయింటెనెన్స్ అనేది తెలియదు. ఇప్పటికి కూడా చూడండి, తల్లి బిడ్డలు ఇద్దరు ఉన్నా కూడా ఇంట్లో బిడ్డ టేస్ట్ వేరుంటుంది, తల్లిది వేరుంటుంది డ్రెస్సింగ్ వేసే విషయంలో. తల్లి ఎలా ఉన్నా పర్వాలేదని అడ్జస్ట్ అవుతుంది,
బిడ్డ ఏంటంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి అంటుంది. కొంతమంది బిడ్డలు ఎలా ఉన్నా పర్వాలేదు, నేను పిల్ల తల్లినే వేసేయండి అని అంటారు. కొంతమంది తల్లులు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండాలి అంటారు. అలా మైండ్ సెట్ ఏంటి అంటే కొంతమందికి అర్థం కాదు. అదే మనం కళ్ళతో వేసి చూసామనుకోండి అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఫస్ట్ కస్టమర్తో అలా మాట్లాడాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ని బట్టి మనం ఇది పెంచుకోవాలి, ఇది కూడా వేసుకోవాలి. డ్రాయింగ్ వేసుకొని షోల్డర్ కూడా కరెక్ట్గా పెట్టేసి వేసేసి ఇక చంక కూడా మనం పెంచుకున్నాం ఇప్పుడు దీనికి. ఓకేనా? ఇదైతే మీకు అర్థమైంది. ఇక ఇది పెంచుకున్న తర్వాత యథావిధిగా ఇక మనం ఈ చంక డౌన్ అనేది, ఈ రౌండ్ అనేది ఇక అందరికి వేసినట్టుగానే వేయడమే. ఇక్కడ తగ్గించాలి, ఇక్కడ పెంచాలి, ఇక్కడ కూడా సేమ్ ఇంకా అంతే. కిందికి బట్టి మనం లోనకి చేయాలి, పైకి బట్టి బయటికి చేయాలి. ఇక ఇదైతే మీకు తెలిసింది, ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. ఇక చంక టైట్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లలోనే చంక కూడా వస్తుంది. అప్పుడు మెడతో సంబంధం ఉండదు. కొంతమంది ఏంటి అంటే చంక 6 పెట్టామన్నా అయినా కూడా లూజ్ వస్తుంది అని చెప్పారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, షోల్డర్ తక్కువ పెడితే ఏమవుతుందంటే షోల్డర్ పైకి ఎక్కేసి మనం ఇది ఎక్కువ లెంత్ ఎక్కువ 42 అంటే ఈడికి వస్తుంది దగ్గర షోల్డర్ వచ్చేసి ఏడు ఉంటుంది. ఇలా లెంత్ ఎక్కువై లూజు కుప్పలుగా వస్తుంది అనమాట. అలా పెట్టొద్దు. మనం పొడవుకు తగ్గట్టుగా చంకకు తగ్గట్టుగా షోల్డర్కి తగ్గట్టుగా మెడ పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఆది బ్లౌజ్ అలా ఉండదు, అది ఒక తీరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కటింగ్ వేరు ఉంటుంది, మన కటింగ్ వేరు ఉంటుంది. అలా కాకుండా మనం వాళ్ళకి బాడీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. బాడీ ఫస్ట్ ఈ ఆది బ్లౌజ్ ఇలా ఉంది అలా ఉంది అన్నప్పుడు కప్పు పొడవు, తర్వాత షోల్డరు, తర్వాత నడుము, తర్వాత మధ్యలో చెస్ట్ అంటే ఇక్కడ ఊపర్ చెస్ట్, తర్వాతకి మనం ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది, పైనుంచి కింది దాకా షేప్ దాకా వాళ్ళకి ఎలా సరిపోతుంది, అక్కడికి కరెక్ట్గా అయితే ఎంత పెట్టాలి, అది ముందు మేడ ఎంత పెట్టాలి, వెనక మేడ ఎంత పెట్టాలి, బాడీ పార్ట్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆమ్ హోల్ కూడా కొలవండి, చుట్టూ కొలిసి అది ఎంత అయితే ఉందో అట్లా ప్రింట్ దించండి. ఇంకంతే, ఏం లేదు. ఇప్పుడు ఆమ్ హోలు మనకి 16 ఉంది. 16 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు దీంట్లో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడికి రావాలి. 16 అంటే 8 రావాలి. ఇది ఇక్కడికి ఉంది అంటే మనం ఏం చేసాము, ఇది ఎక్కువగా పెంచాము అన్నట్టు అర్థం. అంటే 5.5 పెట్టాలి మనం. 5.5 పెట్టుకొని అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంచెం పైన ఖర్చు వదులుకొని అప్పుడు ఇవి ఇలా చూసుకుంటే మనకి ఇది కరెక్ట్గా వస్తుంది. మనకు చూడండి ఇలా అలా అనమాట. ఇది తగ్గించుకోవాలి. అలా మనం ఆ ఆలోచన అనేది మనకు సొంతంగా పుట్టాలన్నమాట. అలా పుట్టినప్పుడే మనకి ఈ టిప్స్ అనేది అర్థమవుతాయి. చంక ఎవరికి ఎంత పెట్టాలి, నడుముని బట్టి మనం షోల్డర్ ఎంత పెట్టాలి, ఇవి మనకి స్వతహాగా అర్థం కావాలి. మనిషిని చూడగానే మనం గుర్తుపట్టేంత నాలెడ్జ్ మనకి టైలరింగ్లో ఉండాలి. అప్పుడే మనం దీంట్లో రాణించగలుగుతాం. అలా కాకుండా అందరికీ 2 పెట్టి, అందరికీ 3 పెడతా, అందరికీ 9 పెడతా, అందరికీ 5 పెడతా షోల్డర్ అంటే దీంట్లో అది కలవని పని. మనిషిని బట్టి షోల్డరు, మనిషిని బట్టి చెస్ట్ లూజు, నడుము లూజు. కొంతమంది చూడండి నడుము తక్కువ ఉంటుంది, చెస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చెస్ట్ తక్కువ ఉంటుంది, స్టమక్ ఎక్కువగా ఉంటుంది. అలా మనం ఏంటంటే మన సొంత ఆలోచనలు కొన్ని అక్కడ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన కటింగ్కి ఇప్పుడు మీకు వచ్చిన ఆది బ్లౌజ్కి చాలా తేడా ఉంటుంది. అర్థమైందా? దాంట్లో మీరు సొంతంగా కొన్ని పుట్టించుకోవాలి. ఇప్పుడు కస్టమర్, ఇప్పుడు నేను ఈ ఆది చూపించాను, ఇదే ఆది మీరు దాని మీద గీశారనుకోండి, సరిపోతుందా? లేదు, కొంచెం చేంజెస్ చేసుకోవాలి. వీళ్ళకి చంక ఎక్కువ ఉందా, అయితే నేను అన్నయ్య చెప్పాడు ఇక్కడ తగ్గించుకోమని. మెడ పైకి ఉందా, కిందికి చేయాలి, కిందికి ఉందా, పైకి చేయాలి. షోల్డర్ జారుతుందా, కొంచెం తగ్గించాలి. షోల్డర్ టైట్గా పట్టేసిందా, కొంచెం పెంచాలి. చంక కింద ముడత వస్తుందా, కొంచెం తగ్గించాలి. కప్పు పొడవు ఎక్కువైందా, కొంచెం తగ్గించాలి. తక్కువైందా, ఎక్కువైంది, పెంచుకోవాలి. ఇలా మనకు అర్థం కావాలన్నమాట. ఓకేనా? ఈరోజైతే నేను కప్పు పొడవు గురించి, మెడ గురించి, షోల్డర్ గురించి, చంక గురించి మొత్తం కూడా ఉన్న డౌట్స్ అన్నీ చెప్పానండి. ఇవి అందరికి అర్థమవుతాయని నేను నేను చూసిన కామెంట్లలో ఈ డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి. అందరికి ఒక్కొక్క వీడియోగా తీయలేను కాబట్టి అన్నీ కలిపి తీశాను. ఈ 4 టిప్స్ అయితే అందరికి ఉపయోగపడతాయి. చాలా చక్కగా పాటించండి. నేను చెప్పిన ఫార్ములా ప్రకారం మీరు కంటిన్యూ కాండి, మీకు చక్కగా సెట్ అవుతుంది బ్లౌజ్. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి.